హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడేది విజయ మాల్యా గురించి. మనకందరికి విజయ మాల్యా చాలా బాగా తెలుసు. మనకు ఆయన గురించి తెలిసిన విషయాలు ఏంటిదంటే ఆయన చాలా మోసం చేశాడు, ఆయన మన డబ్బులన్నీ తీసుకొని పారిపోయాడు, ఇండియా మొత్తాన్ని మోసం చేశాడు, చాలా అప్పు చేశాడు, అది ఇది అని చెప్పి. కానీ మనలో ఎవరైనా ఒక్కనైనా లేపి అసలు విజయ మాల్యా ఏం చేశాడు, ఎలా చేశాడు, అసలు స్కామ్ డీటెయిల్స్ ఏంటని అడిగితే మనకు చెప్పడానికి ఏమీ లేదు. మనకు తెలిసిన ఒకటే విషయం, ఆయన డబ్బులు తీసుకున్నాడు, పారిపోయాడు, అంతే. దీని నుంచి మనకు ఎక్కువ విషయాలు ఏమీ తెలియదు. కానీ ఈ వీడియోలో క్లియర్ కట్ గా నేను చెప్పబోతున్నాను అసలు విజయ మాల్యా ఎవరు, ఆయన ఏం చేసేవాడు, ఆయన ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఎవరు ఆయనకు అంతగానం అప్పు ఇచ్చింది, అండ్ ఆయన ఎలా ఇండియా నుంచి పారిపోయాడు, అసలు ఆయన ఒక్కడే పారిపోయాడు ఇండియా నుంచి, లేకపోతే ఆయన తోటి ఇంకెవరైనా పారిపోయారా, లేకపోతే ఆయన పారిపోవడానికి మన గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. అండ్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఈ వీడియో అయిపోయేసరికి ఇంకోసారి ఎవరైనా కానీ మీతో విజయ మాల్యా స్కామ్ గురించి మాట్లాడితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తో మీరు ధైర్యంగా వాళ్ళతో మాట్లాడొచ్చు, జరిగిన విషయాలన్నీ ఇవి అని క్లియర్ కట్ గా మాట్లాడొచ్చు మీరు. సో ఇంకెందుకు లాగ్ చేయడం, ఫాస్ట్ గా మన వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఎక్కువ స్టోరీ మోడ్ అదే నేను యాడ్ చేయలేదు, క్లియర్ కట్ పాయింట్స్ ఈజీగా మీకు చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్. Chapter 1, ద ఇంట్రొడక్షన్. ఈ చాప్టర్ లో విజయ మాల్యా ఒక ఇంట్రొడక్షన్ చూద్దాం. మనం విజయ మాల్యా గురించి తెలుసుకునే ముందు విజయ మాల్యా ఒక ఫ్యామిలీ గురించి చూసుకున్నాము. విజయ మాల్యా మంచి రిచ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫాదర్ పేరు విఠల్ మాల్యా అనమాట. ఈయన యూబీఎల్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అనమాట. 1940లో నుంచి ఆ కంపెనీలో మెల్లమెల్ల షేర్స్ కొనడం స్టార్ట్ చేశాడు అనమాట. అలా కొనిన తర్వాత మెల్లమెల్లగా ఒక 5-6 ఇయర్స్ అయ్యేసరికి ఆయన చేతిలోకి ఆ యూబీఎల్ కంపెనీ యొక్క షేర్స్ చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ కొన్ని లోపల ఉన్న సపోర్ట్ వల్ల, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన ఆ కంపెనీకి చైర్మన్ అవ్వడం జరిగింది. 1948లో విఠల్ మాల్యా యూబీఎల్ కంపెనీ యొక్క చైర్మన్ అయ్యాడు అనమాట. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అనేది చాలా టర్నింగ్ పాయింట్ తీసుకుని చాలా డబ్బులు అవి ఇవి బాగా సంపాదించాడు అనమాట. అండ్ అక్కడి నుంచి చూసుకుంటే 1955లో విజయ మాల్యా పుట్టడం జరిగింది. 18th December 1955లో విజయ మాల్యా రిచ్ ఫ్యామిలీలోకి ఎంటర్ ఇచ్చాడు అనమాట. అండ్ 1955 నుంచి తీసుకుంటే ఆయన ఎడ్యుకేషన్ అవన్నీ కంప్లీట్ చేసి 1976లో బీకామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి యూఎస్ అక్కడిక్కడ చాలా చిన్న చిన్న ఇంటర్న్షిప్ చేసుకుంటూ తిరిగేవాడు అనమాట. అండ్ మన స్టోరీ స్టార్ట్ అయ్యేది 1983లో విజయ మాల్యా తండ్రి విఠల్ మాల్యా చనిపోవడం జరుగుతుంది. అండ్ 1983లో 28 years ఓల్డ్ ఉన్న విజయ మాల్యా చేతిలోకి అంత పెద్ద సామ్రాజ్యం రావడం జరిగింది. వాళ్ళ తండ్రి మరణం తర్వాత విజయ మాల్యా 350 కోట్ల రూపాయల పెద్ద బిజినెస్ కి చైర్మన్ గా అయ్యాడు అంత చిన్న ఏజ్ లో. అండ్ దాని తర్వాత ఏం చేశాడు, ఎలా తను ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లాడు, లేకపోతే అసలు ఏమైంది ఆ కంపెనీకి అనే విషయాలు మనం నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. Chapter 2, విజయ మాల్యా సక్సెస్. ఈ చాప్టర్ లో మనం విజయ మాల్యా ఏమేం చేశాడు, ఆ కంపెనీ ఎలా డెవలప్ చేశాడు అవన్నీ చూద్దాము. విజయ మాల్యాకి కేవలం 28 years ఉన్నప్పుడు ఆ కంపెనీ అనేది యూబీఎల్ కంపెనీ అనేది తన చేతిలోకి రావడం జరిగింది. ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆ కంపెనీ ఒక వాల్యూ మనం చూసుకుంటే ఆ కంపెనీ టర్న్ ఓవర్ అంటే ఆ కంపెనీకి వచ్చే రెవెన్యూ అనేది 350 కోట్లు ఉండేదన్నమాట. అండ్ ఆ కంపెనీ ఒక వాల్యూ, ఆ కంపెనీ వాల్యూ ఎంత ఉండేది అంటే 40 కోట్ల రూపాయలు ఉండేది. అండ్ విజయ మాల్యా చేతిలోకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ రావడం జరిగింది. అండ్ విజయ మాల్యాకి ఆ విషయం తెలుసు అండ్ చాలా కష్టపడ్డాడు అనమాట. ఆ కంపెనీ ఎలా అయినా పెద్దగా చేయాలని ఫిక్స్ అయ్యాడు అనమాట. చాలా రీసెర్చ్ చేశాడు, చాలా బుక్స్ చదివాడు, చాలా చోట్ల చాలా వ్యక్తులతో పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసాడు, చాలా ఫీల్డ్స్ లో ఎక్స్పెరిమెంట్ చేశాడు. అండ్ ఫైనల్ గా ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే ఈ కంపెనీని మల్టిపుల్ ఫీల్డ్ లోకి తీసుకెళ్లాడని డిసైడ్ అయ్యాడు. చాలా ఇండస్ట్రీలోకి వెళ్ళారనమాట ఈ కంపెనీ, యూబీఎల్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పేపర్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, లేకపోతే స్టీల్ ఇండస్ట్రీ, అట్లా అన్నిట్లోకి వీళ్ళు ట్రై చేశారనమాట. చాలా చోట్ల ఫెయిల్ అయ్యారు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. అండ్ లాస్ట్ కి విజయ మాల్యాకి అర్థమైన విషయం ఏంటంటే లిక్కర్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ లో మంచి బూమ్ కాబోతుంది. అండ్ ఇండియాలో అప్పట్లో ఎలాంటి లిక్కర్ బ్రాండ్ కూడా లేదు, పెద్దగా చెప్పుకోవడానికి మంచి బ్రాండ్ పేరు అనేది లేదు. ఈ ఆపర్చునిటీని చూసిన విజయ మాల్యా ఏం చేశాడంటే లిక్కర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. అండ్ యూబీఎల్ కంపెనీ అప్పుడు లిక్కర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పుడు విజయ మాల్యా ముందుకు వచ్చిన చాలా పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట మార్కెటింగ్ ఇష్యూ. అంటే వాళ్ళు లిక్కర్ మీద ఎలాంటి మార్కెటింగ్ చేయలేరు, ఎందుకంటే అప్పట్లో ఇండియాలో ఎలాంటి లిక్కర్ ప్రమోషన్స్ అవన్నీ ఎలా ఉండే కాదనమాట. అంటే లిక్కర్ ఒక యాడ్, ఆల్కహాల్ ఒక యాడ్ ఇవ్వద్దు అనమాట. సో విజయ మాల్యా ఏం చేశాడు, ఇక్కడ మీకు విజయ మాల్యా ఒక జీనియస్ అర్థమవుతుంది, విజయ మాల్యా ఎంత తెలివైనడు. మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు అన్ని నెగిటివ్ కాకుండా ఆయన గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవడం మంచిది. సో అందుకే ఆయన పాజిటివ్ నెగిటివ్ అన్ని కలిపి చెప్తున్న వీడియోలో, ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి ఆయన నెగిటివ్ మాత్రమే తెలుసు. సో అన్ని విన్నాం ఈ వీడియోలో మనం క్లియర్ గా. సో ఇక్కడ మీకు విజయ మాల్యా ఒక జీనియస్ లేకపోతే తెలివైన ఒక మార్కెటింగ్ పర్సన్ కనిపిస్తాడు అనమాట. ఆయన అక్కడ లిక్కర్ ని కాదు ప్రమోట్ చేసింది, ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేశాడు అనమాట, కింగ్ ఫిషర్ బ్రాండ్. ఆయన చాలా కష్టపడి అసలు ఒక పేరు కోసం చాలా ఎత్తికి లాస్ట్ కి ఒక పక్షి పేరు కింగ్ ఫిషర్ అనే అద్భుతమైన పేరుని అలా బ్రాండ్ గా పెట్టడం ఫిక్స్ అయ్యాడు అనమాట. అండ్ అలా పెట్టిన తర్వాత అద్భుతమైన ప్రమోషన్స్ అనమాట, లగ్జరీ ప్రమోషన్ చేశాడు అనమాట. అసలు వాళ్ళు ఎలాంటి ప్రమోషన్ చేశారు అని చూసుకుంటే మనకు రేసింగ్ ప్రమోషన్ అంటే కింగ్ ఫిషర్ రేసింగ్ అని చెప్పి అదే ఒక ఎన్నో ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ని స్పాన్సర్ చేశాడు అనమాట కింగ్ ఫిషర్ పేరుతో. అది కాకుండా మీరు చూసుకుంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్స్ కూడా అప్పట్లో ఫేమస్ క్యాలెండర్స్ అనమాట. అమ్మాయిలందరూ బిక్నీ వేసుకుని ఉండే ఒక పెద్ద ఫోటో ఉంటుంది, కింద క్యాలెండర్ క్లియర్ గా ఉండే అనమాట. అది మంచిగా హిట్ అయింది. అది కాకుండా మీరు చూసుకుంటే ద బెస్ట్ ప్రమోషన్ ఏదంటే ఐపీఎల్ టీమ్, కింగ్ ఫిషర్ ఐపీఎల్ టీమ్ కూడా ఉండేది. అండ్ అది చాలా ఫేమ్ తీసుకొచ్చింది కింగ్ ఫిషర్ కంపెనీకి. అలా కింగ్ ఫిషర్ అనే
బ్రాండ్ ని పవర్ఫుల్ బ్రాండ్ గా విజయ్ మాల్యా మార్చాడు అనమాట. అండ్ మీరు షాక్ యొక్క విషయం చెప్పిన 2005 లో వరల్డ్ లోనే, ఇక్కడ వరల్డ్ ఇండియాలో కాదు, వరల్డ్ మొత్తంలోనే సెకండ్ ప్లేస్ లో యూబిఎల్ కంపెనీ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేరింది. అంటే వరల్డ్ మొత్తంలో సెకండ్ బిగ్గెస్ట్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది అంటే అది యూబిఎల్ కంపెనీ, అది విజయ్ మాల్యా కంపెనీయే. అండ్ అక్కడ నుంచి విజయ్ మాల్యా కంపెనీ చాలా పవర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా చాలా డబ్బులు అవి కలెక్ట్ చేసేవాడు అనమాట. అండ్ మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పినా, మనం ఒకసారి గతం తీసుకుంటే 28 years ఉన్న కుర్రవాడి చేతిలోకి అంత పెద్ద కంపెనీ, ఆ కంపెనీ వాల్యూ అప్పట్లో 350 కోట్లు ఉండే టర్న్ ఓవర్, అండ్ ఆ కంపెనీ వాల్యూ అనేది 40 కోట్లు ఉండేది. మనం ఇందాక డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు 2005 వచ్చేసరికి ఆ కంపెనీ వాల్యూ ఎంత ఉందో తెలుసా? ఆ 40 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీని విజయ్ మాల్యా 6,000 కోట్ల కంపెనీగా మార్చాడు. ఎంత? 6,000 కోట్ల కంపెనీగా మార్చాడు. ఇక్కడ వరకు చూసుకుంటే విజయ్ మాల్యా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని, సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంపైర్ ని, వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యాడు, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అవి బాగానే జరిగింది. కానీ విజయ్ మాల్యా ఎలా పడిపోయాడు, ఎందుకు ఇన్ని గానం అప్పు తీసుకోవడం, ఎందువల్ల తీసుకోవడం జరిగింది, అసలు విజయ్ మాల్యా చేసిన మిస్టేక్స్ ఏంటిది, అది మనం వచ్చే చాప్టర్స్ లో చూసుకుందాము. నెక్స్ట్ చాప్టర్ ద మిస్టేక్స్. ఈ చాప్టర్ లో మనం విజయ్ మాల్యా చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి చూద్దాము. మిస్టేక్ నెంబర్ 1, 2005 లో విజయ్ మాల్యాకి ఇప్పుడు 50 years ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు బర్త్డే, సిద్ధార్థ్ మాల్యా మన అందరికి తెలిసింది. ఆయన బర్త్డే ఉన్న రోజు కింగ్ ఫిషర్ అనే ఎయిర్లైన్స్ ని స్థాపించడం జరిగింది. చాలా పెద్దగా గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు అనమాట, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది రాబోతుందని. ఇది విజయ్ మాల్యా చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీ అయితే ఎయిర్ ఫ్లైట్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీ ఇండస్ట్రీ కాదనమాట. ఏరో ఇండస్ట్రీస్ అని చాలా టఫ్ గా ఉంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. వేరే విజయ్ మాల్యా అవన్నీ తెలిసినా కూడా ఎంట్రీ అవ్వడం జరిగింది. కలర్ఫుల్ గా, అది కూడా బ్రాండింగ్ అనేది చాలా కలర్ఫుల్. మీకు తెలిసిన విజయ్ మాల్యా ఎలా బ్రాండింగ్ చేస్తాడు, కింగ్ ఫిషర్ ఎలా చేశాడు, ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా చాలా అద్భుతంగా గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అండ్ గ్రాండ్ గా ప్రమోషన్స్ అవన్నీ స్టార్ట్ చేశారు అనమాట. ఎంత ప్రమోషన్ ఏంటంటే దీంట్లో కస్టమర్స్ ఉరుక్కుంటూ వచ్చేవాళ్ళమాట. అందరికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కావాలనే స్థాయికి వెళ్ళింది అనమాట. అంతగానో ప్రమోషన్ చేయడం జరిగింది. యాక్చువల్ జరిగిన విషయం ఏంటి అంటే ఈ ఎయిర్లైన్స్ అనేది బాగా హిట్ అయింది అనమాట. చాలా మంది కస్టమర్స్ పెరిగేది వాళ్ళకి. కానీ వాళ్ళ రెవెన్యూ అనేది, ప్రాఫిట్ అనేది నేను ఇందాక చెప్పాను, ఎయిర్లైన్ ఇండస్ట్రీ అంత ఈజీగా ఉండదు. ఎయిర్ ఫ్లైట్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే తప్ప అది నడవదు అనమాట. కానీ విజయ్ మాల్యా ఏం చేశాడంటే ఆయన చాలా కస్టమర్ ఓరియంట్ అనమాట. అంటే కస్టమర్స్ కోసం వర్క్ చేసే వ్యక్తి అనమాట. లైక్ మనం వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజోస్ తీసుకున్నా, లేకపోతే రతన్ టాటా గారిని తీసుకున్నా, వీళ్ళందరూ కస్టమర్ ఓరియంట్ అనమాట. అంటే కస్టమర్స్ కోసం ఎక్కువ వాల్యూ ఇస్తుంటాడు. సో ఈయన కూడా అట్లా కస్టమర్స్ కోసం ఆయన చేసే ప్రోడక్ట్ ఏదైనా కానివ్వండి అది అలా అద్భుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి, కస్టమర్ హైలీ సాటిస్ఫైడ్ అవ్వాలని ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తి. సో ఈయన ఏం చేశాడంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ని ద బెస్ట్ లగ్జరియస్ ఎయిర్లైన్ కింద మార్చాడు అనమాట. సో ఎయిర్ ఫ్లైట్స్ లో కానీ మీరు చూసుకుంటే కింగ్ ఫిషర్ లో ట్రావెల్ చేసిన వ్యక్తులను కానీ మీరు ఒకసారి అడిగి చూస్తే అద్భుతమైన సర్వీస్ అనమాట. ఏదో పెద్ద లగ్జరీస్ ఎమిరేట్స్ ఫ్లైట్ లో పోతున్న ఫీలింగ్ ఉంటుంది కింగ్ ఫిషర్ లో పోతే. అంత మంచి లగ్జరీ ఇచ్చాడు అనమాట. అక్కడ కస్టమర్స్ పెరుగుతున్నారు కానీ వాళ్ళ ప్రాఫిట్ అనేది రావట్లేదు అనమాట. ఓన్లీ 50% మాత్రం ప్రాఫిట్ వచ్చేది. అంటే వాళ్ళు 50% లాస్ లో ఉండే అనమాట కంపెనీ. అండ్ ఇది కొన్నాళ్ళు నడిచింది అనమాట. అండ్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 1 year తర్వాత ద బెస్ట్ ఇండస్ట్రీ కింద మారడం జరిగింది. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ద గ్రీడ్ అంటే అత్యాశ, లేకపోతే మనం సింపుల్ చెప్పాలంటే కొంచెం ఎక్కువ కోరిక, లేకపోతే కకృతి అని చెప్పొచ్చు. ఈ యొక్క అత్యాశ వల్ల విజయ్ మాల్యా జీవితంలో చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది. అది ఏంటో చూద్దాం మనము. ఈయన కరెక్ట్ 1 year అయిపోయిన తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది యాక్చువల్ గా వాళ్ళ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంది, లాస్ లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. అండ్ అది కూడా చూడకుండా విజయ్ మాల్యా ఏం డిసైడ్ అయ్యాడు అంటే ఇంటర్నేషనల్ గా వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. మేబీ వీళ్ళు లాస్ లో ఉన్నారు, ఇంటర్నేషనల్ వెళ్తే ప్రాఫిట్ అవుతుందని డిసైడ్ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు అది. కానీ ఇది చాలా పెద్ద తప్పు అయిపోయింది అనమాట. ఈయన ఏం చేశాడు, ఈయనకి యాక్చువల్ గా గవర్నమెంట్ ఒప్పుకోదనమాట. ఒక గవర్నమెంట్ గానీ ఒక కంపెనీకి ఇంటర్నేషనల్ గా వెళ్ళాలి అంటే మినిమం 5 years ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. కానీ విజయ్ మాల్యా కంపెనీ కేవలం 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. అండ్ మనకు విజయ్ మాల్యా గురించి తెలిసిన ఆయన అట్లా ఊరుకోడు సింపుల్ గా. ఆయన ఏం చేశాడంటే ఎయిర్ డెక్కన్ అనే ఒక డొమెస్టిక్ కంపెనీని ఉండడం జరిగింది. ఈ కంపెనీకి ఆల్రెడీ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా చిన్న ఫ్లైట్ అనమాట. డొమెస్టిక్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, లోకల్ గా వెళ్ళి అనమాట, పాస్పోర్ట్ వీసా ఏం లేకుండా లోకల్ గా వెళ్ళే ఫ్లైట్స్ ని డొమెస్టిక్ అంటుంటాము. ఈయన ఈ కంపెనీని కొనడం జరిగింది. అండ్ వాళ్ళ 4 years అండ్ కింగ్ ఫిషర్ ఒక 1 year కలిపి ఈయన 5 years ఎక్స్పీరియన్స్ ఉంది మా కంపెనీకి అని చెప్పి ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కూడా ఎయిర్లైన్ ఇండస్ట్రీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది ఫ్లై అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అలా వరల్డ్ లోనే ద వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హైలీ కస్టమర్ ఓరియంటెడ్ సర్వీస్ కింద ఎయిర్లైన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనేది మారడం జరిగింది. అంతే చాలా మంది కస్టమర్స్ అనమాట, కస్టమర్స్ పెరుగుతూనే వెళ్ళారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఫైనాన్స్ అనేది చాలా వీక్ అవడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో మీరు ఫ్లైట్స్ వెళ్ళడం కానీ దాని ఫ్యూయల్ ఫిల్లింగ్ కానీ చాలా 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 ఖర్చు అవుతుంది. అండ్ నేను ఒక వీడియో చేశాను దాని మీద, ఒక ప్రైవేట్ జెట్ ఉన్న వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది. మీరు కానీ ఒక ప్రైవేట్ జెట్ కొనాలనుకుంటే మనం సినిమాల్లో వాటిలో వీటిలో చూస్తాం యాక్చువల్ గా, కానీ నిజంగా మీరు లైఫ్ లో మీరు ప్రైవేట్ జెట్ కొంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎన్ని రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి 1 year లో, అవన్నీ క్లియర్ గా అనాలిసిస్ చేసి నేను ఒక వీడియో చేశాను. కుదిరితే లింక్ కింద ఇస్తాను
చూడండి, సూపర్ ఉంటుంది వీడియో అయితే. అండ్ ఇలా చూసుకుంటే చాలా ఖర్చు అయ్యేది అనమాట వాళ్ళకి, ఇంటర్నేషనల్ వెళ్ళాలన్నా లోకల్ గానా. అది కాకుండా ఈయన కస్టమర్ కి ఎక్కువ వాల్యూ తక్కువ రేటుకి ఇచ్చేవాడు అనమాట. సో ఇలా అంతా అవ్వడం వలన వాళ్ళ ప్రాఫిట్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ ద మిస్టేక్ నెంబర్ 3, ఇక్కడ విజయ్ మాల్యా చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీ ఏదైతే ఈయన కొన్నాడో ఎయిర్ టేక్ అనే ఇండస్ట్రీ, ఒక డొమెస్టిక్ ఫ్లైట్ అని మనం చెప్పుకున్నాము. ఈ డొమెస్టిక్ ఫ్లైట్ ని ఏం చేశాడంటే కింగ్ ఫిషర్ లైట్ అనే పేరుతో నడిపించడం స్టార్ట్ చేశాడు. అండ్ పెద్ద వాటికి కింగ్ ఫిషర్ అనే పేరుతో నడిపించాడు అనమాట. సో ఈ కింగ్ ఫిషర్ లైట్ లో అండ్ కింగ్ ఫిషర్ లో టికెట్ రేట్ అనేది డిఫరెంట్ ఉండే అనమాట. డొమెస్టిక్ ఫ్లైట్ కి అయితే తక్కువ రేట్ ఉండేది, వేరే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి మంచి ఎక్కువ ప్రైస్ ఉండేది అనమాట. కానీ ఈయన నేను చెప్పినట్టు కస్టమర్ ఓరియంటెడ్ ఉండడం వలన రెండిట్లో ఈక్వల్ లగ్జరీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. ఎవరైతే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో లేకపోతే కింగ్ ఫిషర్ లైట్ లో వెళ్ళిన వ్యక్తులను అడిగి చూడండి, దాంట్లో కూడా కింగ్ ఫిషర్ లో ఉన్నంత మంచి క్వాలిటీ అండ్ లగ్జరీ ఉండేదన్నమాట. సో చాలా మంది ఏం చేశారు అంటే దాని నుంచి దీంట్లోకి షిఫ్ట్ అయిపోయారు అనమాట. యాక్చువల్లీ వాళ్ళ కంపెనీ ఆల్రెడీ లాస్ లో ఉంది. అది కాకుండా ఈయన ఒకటేసారి రెండింటికి సేమ్ ఈక్వల్ అంటే అప్రాక్స్ గా ఈక్వల్ లగ్జరీ లేకపోతే వాల్యూ ఇవ్వడం వలన ఆ పెద్ద ఫ్లైట్ కి ఇచ్చే డబ్బు కంటే చిన్న ఫ్లైట్ కి ఇస్తే సేమ్ క్వాలిటీ వెళ్ళి రావచ్చు కదా అనే కస్టమర్ పాయింట్ ఆఫ్ నుంచి అందరూ చిన్న దానిలోకి షిఫ్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 50% లాస్ ఉన్న కంపెనీ ఒకటేసారి 60-70% లాస్ లోకి వెళ్ళడం జరిగింది. అండ్ 2012 వచ్చేసరికి వాళ్ళ దగ్గర కేవలం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. అండ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి జీతం ఇవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు సరిపోలేదు. అండ్ ఎంప్లాయీస్ చాలా మంది చాలా పెద్ద పెద్ద ప్రొటెస్ట్ అవన్నీ చేయడం జరిగింది. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే కంపెనీ మూతపడింది. వాళ్ళ లైసెన్స్ ఎవ్రీథింగ్ క్యాన్సిల్ చేసేసాడు. అండ్ ఎంటైర్ కంపెనీ మొత్తం బ్యాండ్ అయిపోయింది అండ్ మొత్తాన్ని మూసేశారు. కానీ అప్పులు, ఆయన తీసుకున్న అప్పులని అలానే మిలుగున్నాయి. అసలు ఆయన ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఏమైందో కథ మనం నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.